ఇద్దరి ప్రొఫెషన్స్ వేరైనా ఫీల్డ్ మాత్రం ఒకటే. ఇద్దరూ తమ తమ ప్రొఫెషన్లలో పాపులర్ అవుదాం అనుకున్నారు కానీ అవలేకపోయారు. ఆమె ప్రేమ వివాహం చేసుకున్నా కాపురం మాత్రం నిలవలేదు. అతనిది సేమ్ సిచ్యువేషన్. ఆఫీస్లో ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్ళైతే చేసుకున్నాడు కానీ ఎన్నో రోజులు కలిసి ఉండలేక విడిపోయారు. అలా ఈ ఇద్దరూ కలిశారు. ఇద్దరూ అప్పటికే ప్రేమ పెళ్లిళ్లలో విఫలం కావటంతో ఇద్దరిది ఒకటే కథ అని అనుకున్నారు. అలా ఇద్దరూ ప్రేమలో పడ్డారు, పెళ్లి చేసుకున్నారు. ఒక్కసారిగా ఫేమస్ అయిపోయారు. ఆ పెళ్లితో పాపం పెళ్ళై సంవత్సరం తిరగకముందే ఆయన ఓ కేసులో చిక్కుకొని కటకటాల పాలయ్యారు. ఇంతకీ ఎవరా జంట అని అనుకుంటున్నారా? వారేనండి, మహాలక్ష్మి రవీందర్. అసలు వీరి ప్రేమ కథలు పెళ్లిళ్ల సంగతి ఏంటి? మహాలక్ష్మి 3 పెళ్లిళ్లు నిజంగా చేసుకుందా? రవీందర్ ఎందుకు అరెస్ట్ అయ్యారు? ఇటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరి కోలీవుడ్ నటి మహాలక్ష్మి ఒకప్పుడు ఫేమస్ కాలేదు కానీ ఎప్పుడైతే నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ను పెళ్లి చేసుకుందో అప్పుడు ఒక్కసారిగా ఫేమస్ అయింది. ఎందుకంటే రవీందర్ భారీ కాయంతో ఉంటే మహాలక్ష్మి మాత్రం సన్నగా ఉండటమే. అయితే మహాలక్ష్మి కేవలం డబ్బు ఆస్తి కోసమే రవీందర్ను పెళ్లి చేసుకుందని ట్రోల్ కూడా చేశారు. మహాలక్ష్మి అలియాస్ విజే మహా అయితే 1988 మార్చి 21న తమిళనాడులోని ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టింది. ఆమెకు ఒక తమ్ముడు చెల్లి ఉన్నారు. అయితే మహాలక్ష్మికి చిన్నప్పటి నుంచే యాక్టింగ్పై ఇంట్రెస్ట్ ఉండటంతో చదువు అంతగా బుర్రకి ఎక్కలేదు. మహా పరిస్థితి అర్థం చేసుకున్న తల్లిదండ్రులు కూడా చదవమని ఫోర్స్ చేయకుండా తనకు నచ్చిన ఫీల్డ్లోనే రాణించాలని చెప్పారు. పేరెంట్స్ కూడా తనకు సపోర్టు చేయటంతో మహాలక్ష్మి 10థ్లో చదువుకు బై బై చెప్పేసి పూర్తిగా యాక్టింగ్ పైనే దృష్టి పెట్టింది. సినిమాల్లోకి వెళ్లాలంటే తనకు సినీ రంగంలో పరిచయాలు లేవు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. దీంతో తను ఫేమస్ అయితే సినిమాల్లో ఛాన్స్లు వస్తాయని అనుకుంది మహాలక్ష్మి. అలా విజయ్ అవ్వాలని డిసైడ్ అయింది. ఇదిలా ఉండగా సన్ టీవీలో చాణక్య అనే ప్రోగ్రాం డైరెక్టర్ సన్ మ్యూజిక్ ఛానల్లో అన్ని ప్రోగ్రామ్స్ అతనే చూసుకునేవాడు. ఈ విషయం తెలుసుకున్న మహా చాణక్యతో మంచి పరిచయాలు ఏర్పరచుకుంది. పరిచయం కాస్త సాన్నిహిత్యంగా మారింది. దీంతో మహాకు చాణక్య సన్ మ్యూజిక్లో విజయ్గా ఛాన్స్ ఇప్పించాడు. అలా 2005లో విజయ్గా కెరీర్ స్టార్ట్ చేసింది మహాలక్ష్మి. క్రమంగా చాణక్యతో ఉన్న పరిచయంతో ఆల్మోస్ట్ సన్ ఛానల్స్లో వచ్చే ప్రతి ప్రోగ్రాంలోనూ యాంకర్గా ఛాన్స్ కొట్టేసింది మహాలక్ష్మి. దీంతో కోలీవుడ్లో బాగా ఫేమస్ అయిపోయింది మహాలక్ష్మి. దీంతో తను కలలు కన్నట్టు సినిమాల్లోనూ సీరియల్స్లోనూ ట్రై చేద్దామనుకుంది. అప్పుడే పెద్ద చిక్కు వచ్చి పడింది మహాలక్ష్మికి. చాణక్య మహాలక్ష్మికి అడ్డుపడ్డాడు. ఇక్కడ లైఫ్ బాగానే ఉంది కదా, ఎందుకు అటు వెళ్లడం అని క్వశ్చన్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో ఇద్దరూ విడిపోయారు. ఓ మేనేజర్ సాయంతో 2007లో రాధిక గారు నటిస్తున్న అరసి అనే సీరియల్లో యాక్ట్ చేసే అవకాశాన్ని పట్టేసింది మహాలక్ష్మి. అక్కడ కో ఆర్టిస్ట్ అయిన అనిల్ అనే వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేసింది. ఆ స్నేహం కాస్త డేటింగ్ వరకు వెళ్ళింది. అలా ఓ 2 సీరియల్స్లో నటిస్తున్న టైం అంటే 2010లో పెళ్లి చేసుకుంది మహాలక్ష్మి. 22 ఇయర్స్కే పెళ్లి చేసుకుని ఓ బాబుకు జన్మనిచ్చింది. అయితే అనిల్కు అవకాశాలు తగ్గటం, ఇంటికే పరిమితం కావటం, దాదాపు బాబును చూసుకుంటూ ఇంట్లోనే ఉండిపోయే పరిస్థితి వచ్చింది. ఫైనాన్షియల్గా మహాపైనే ఆధారపడటం, మహాలక్ష్మి కష్టంపైనే ఇల్లు గడవటం మొదలైంది. అలా నెమ్మదిగా ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. అయినప్పటికీ సీరియల్స్లో యాక్ట్ చేస్తూనే ఉంది మహాలక్ష్మి. అనిల్ మహాలక్ష్మిల మధ్య గొడవలు మరింత ముదరటానికి కారణం ఈశ్వర్ అనే వ్యక్తి. ఈయన మహాలక్ష్మి యాక్ట్ చేస్తున్న ఓ సీరియల్లో కో ఆర్టిస్ట్. మహాలక్ష్మి ఈశ్వర్తో సాన్నిహిత్యంగా ఉండటం, పైగా మహాలక్ష్మి ఈశ్వర్తో లివిన్లో ఉంటుందన్న విషయాలు అనిల్కు తెలిసాయి. కొడుకు భర్త ఉన్నా మరొకరితో లివిన్ రిలేషన్షిప్లో ఉన్న తనతో కాపురం చేయలేనని అనిల్ 2015లో విడాకులు ఇచ్చేశాడు. భర్త డివోర్స్ ఇచ్చాడన్న బాధ ఏమాత్రం లేకుండా ఈశ్వర్తో చట్టాపట్టాలు వేసుకుని తిరగటం స్టార్ట్ చేసింది మహాలక్ష్మి. పబ్స్, పార్టీస్ ఎలా ఎక్కడ చూసినా వీరి జంటే కనిపించేది. అయితే అప్పటికే ఈశ్వర్కి జయశ్రీ అనే నటితో పెళ్ళై ఓ పాప కూడా ఉంది. వీరిద్దరి విషయం తెలిసిన జయశ్రీ పోలీస్ స్టేషన్లో మహాలక్ష్మి ఈశ్వర్పై కంప్లైంట్ ఇచ్చింది. అంతేకాకుండా మీడియాను పిలిచి తన భర్తకు నటి మహాలక్ష్మికి అఫైర్ ఉందని చెప్పటంతో అప్పట్లో ఈ వార్త హల్చలైంది. దీంతో మహాలక్ష్మి ఈశ్వర్ సీక్రెట్గా పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే వీరిద్దరూ లివిన్లో ఉంటున్న ఇంటికి వెళ్లిన జయశ్రీ మహాలక్ష్మిని కొట్టి వార్నింగ్ కూడా ఇచ్చిందట.
ఈ ఇన్సిడెంట్తో జయశ్రీకి విడాకులు ఇచ్చి మహాలక్ష్మిని లైఫ్ పార్ట్నర్గా కంటిన్యూ చేద్దామనుకున్నాడట ఈశ్వర్. అయితే మహాలక్ష్మికి తనకు జరిగిన అవమానం తట్టుకోలేక ఈశ్వర్కు బ్రేకప్ చెప్పేసి దూరమైపోయిందట. ఈ గొడవల కారణంగా తమిళ సీరియల్స్లో యాక్ట్ చేయటం తగ్గించేసి ఇంటికే పరిమితమైంది. అలా తెలుగులోకి వచ్చిన అశోకవనం సీరియల్లో మెరిసింది మహాలక్ష్మి. అంతవరకు బాగానే ఉన్నా సడన్గా మహాలక్ష్మికి ఆఫర్స్ తగ్గిపోయాయి. అలా సినిమాల వైపు వెళ్లాలని నిర్ణయించుకుంది మహాలక్ష్మి. ఈ క్రమంలోనే బ్యాక్ టు బ్యాక్ 4 సినిమాలకు ప్రొడ్యూస్ చేసి నష్టాల్లో ఉన్న రవీందరన్ టీవీ యాక్టర్స్తో స్మాల్ బడ్జెట్ ఫిల్మ్స్కి ప్రొడ్యూస్ చేయడానికి ప్లాన్స్ చేసుకుంటున్నాడు. ఈ విషయం తెలిసిన మహాలక్ష్మి రవీందర్ను ఆఫీస్కు వెళ్లి కలిసింది. ఆమె అప్రోచ్ నచ్చి ఏకంగా హీరోయిన్స్ ఛాన్స్ ఇచ్చేశాడు రవీందరన్. రవీందరన్ బాగా డబ్బున్న కుటుంబంలో 1970లో జనవరి 1న తమిళనాడులో పుట్టారు. తండ్రి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూనే రాజకీయాల్లో సైతం యాక్టివ్గా ఉండేవారు. రవీందరన్కు కుటుంబంలో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకపోవడంతో జాలీగా తిరిగేవాడు. ప్రతిరోజు పార్టీలు, పబ్బులు అంటూ ఎంజాయ్ చేసేవాడు. ఫుడ్పై ఎటువంటి నియంత్రణ లేకపోవడంతో శరీరం భారీగా పెరిగిపోయింది. అయినప్పటికీ కేర్ చేసేవాడు కాదు. తండ్రి సంపాదనపైనే పూర్తిగా ఆధారపడి జల్సాలు చేస్తున్న రవీందర్ను కుటుంబ సభ్యులు మందలించడంతో ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. అక్కడ శాంతి అనే అమ్మాయి పరిచయమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారటంతో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు రవీందరన్. అప్పటికే లావుగా ఉన్నాడని పిల్లనివ్వటానికి ఎవరూ ముందుకు రాకపోవటం, కొడుకు ఇష్టపడ్డాడని అడ్డు చెప్పకుండా శాంతితో 2012 ఆగస్టు 29న పెళ్లి చేశారు. మొదట రవీందరన్ హార్డ్ వర్కర్ అనుకున్న శాంతికి పెళ్ళయ్యాక అదంతా అబద్ధమని చాలా త్వరగానే తెలుసుకుంది. ఎందుకంటే పెళ్లైన వెంటనే రవీందరన్ జాబ్ మానేసి ఇంట్లోనే ఉండటం, తండ్రి తను తెచ్చే జీతంపైనే ఆధారపడటం శాంతికి అస్సలు నచ్చలేదు. దీంతో గొడవలు మొదలయ్యాయి. అలా సంవత్సరం గడవకముందే విడాకులు తీసేసుకున్నారు. ఇక ఇంట్లో ఏ పని లేకుండా కూర్చోవటం నచ్చని రవీందరన్ ఏదైనా బిజినెస్ చేద్దామని అనుకున్నాడు. పైగా తండ్రి నుంచి రావాల్సిన ఆస్తి కూడా రావటంతో లిబ్రా అనే ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి సినిమాలు ప్రొడ్యూస్ చేయటం మొదలుపెట్టాడు. అలా మొదటి సినిమా స్టార్ట్ చేస్తున్న టైంలోనే మహాలక్ష్మి రవీందర్ను కలవటం, ఇద్దరు మనసులు కలవటం కూడా జరిగిపోయింది. అలా ఇద్దరూ ప్రేమించి పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే కేవలం డబ్బు కోసమే మహాలక్ష్మి పెళ్లి చేసుకుందని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. అయితే అందులో నిజం లేదని ఈ జంట ఓ ఇంటర్వ్యూలో పాల్గొని క్లారిటీ ఇచ్చారు. ఇద్దరు మనసులు కలవటం వల్లనే ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు ఈ దంపతులు తెలిపారు. అయితే వీరి పెళ్లిపై అలాగే మహాలక్ష్మిపై మరో నటి జయశ్రీ సంచలన కామెంట్స్ చేసింది. మహాలక్ష్మికి నా భర్తతో ఎఫైర్ ఉంది. అందుకే మహాలక్ష్మి మొదటి భర్త ఆమెను వదిలేశాడు. నా భర్త నా ముందే మహాలక్ష్మికి వీడియో కాల్ చేసి మాట్లాడేవాడు. అలాగే ఆమె కొడుకు నా భర్తను నాన్న అని పిలుస్తున్నాడు అంటూ జయశ్రీ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అయితే ఇది పాత వీడియో. ఈ వార్తలపై మహాలక్ష్మి స్పందించి క్లారిటీ ఇవ్వటం జరిగింది. జయశ్రీ కావాలని ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తుంది. ఇందులో ఎంతమాత్రం నిజం లేదు అంటూ తెలిపింది. నా వ్యక్తిగత జీవితంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న టైంలో రవీందర్ నాకు అండగా నిలబడ్డాడు. అందుకే అతన్ని పెళ్లి చేసుకొని కొత్త జీవితం ప్రారంభించాను అంటూ మహా చెప్పుకొచ్చింది. అయితే రవీందర్ చంద్రశేఖర్ గత 7.5 కాలం నుంచి తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవటం నుంచి రవీందర్ గురించిన ప్రతి వార్త వైరల్ అవుతోంది. డబ్బు కోసమే మహాలక్ష్మి రవీందర్ను పెళ్లి చేసుకుందని తెగ ట్రోల్ చేశారు. అలాగే రవీందర్ను కూడా పలువురు బాడీ షేమింగ్ చేశారు. తాజాగా ఓ ఫ్రాడ్ కేసులో అరెస్టైన నిర్మాత రవీందర్ చంద్రశేఖర్ ఇటీవల బెయిల్ మీద విడుదలైన సంగతి తెలిసిందే. జైలులో ఉన్న సమయంలో రవీందర్ ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పి బాధపడ్డాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత రవీందర్ చుట్టూ అల్లుకున్న వివాదాలు, గాసిప్స్పై ఆయన వివరణ ఇచ్చారు. రవీందర్ మహాలక్ష్మిల మధ్య సమస్యలు ఉన్నాయని, త్వరలో విడాకులు కూడా తీసుకోబోతున్నట్టు, భర్త అరెస్టు మహాలక్ష్మిని ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి. రవీందర్ జైల్లో ఉన్నప్పుడు కూడా మహాలక్ష్మి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేదని, భర్త జైల్లో ఉన్నా భార్య ఇంత సంతోషంగా ఉండటం విడ్డూరంగా ఉందంటూ పలువురు ఆమె షేర్ చేసిన ఫోటోలకు ట్రోల్ చేశారు. అయితే తన భార్య నిజంగా మహాలక్ష్మి అని, తనకు ఎంతో సపోర్టుగా ఉందని, తన నుంచి మహాలక్ష్మిని ఎవరూ వేరు చేయలేరని రవీందరన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా తామిద్దరూ విడిపోతున్నామంటూ వస్తున్న రూమర్స్లో ఎటువంటి నిజం లేదని కొట్టిపారేశారు. కాగా రవీందరన్ 16 కోట్ల రూపాయలు వసూలు చేసిన కేసులో రవీందర్ను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
2020లో చెన్నైకు చెందిన బాలాజీ అనే వ్యక్తి మోసం చేసి తన వద్ద డబ్బు వసూలు చేశాడంటూ రవీందర్పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రవీందర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే రవీందర్ అరెస్ట్ అయిన తర్వాత రవీందర్ తనను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని మహాలక్ష్మి సన్నిహితుల ముందు చెప్పుకొచ్చిందని తెలుస్తోంది. పెళ్లికి ముందు రవీందర్ ఇలాంటి విషయాలు నాకేం చెప్పలేదు. చీటింగ్ కేసులు, డబ్బు విషయాలు మా మధ్య రాలేదు. నాకు అబద్ధాలు చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు అంటూ తెలిపింది. దీంతో అభిమానులు ఆమె వ్యాఖ్యలపై ఫైర్ అవుతున్నారు. డబ్బున్నంతకాలం సైలెంటుగా ఉండి ఇప్పుడు అతను జైల్లో ఉంటే మోసం చేశాడు అని చెప్పడం భావ్యం కాదని, ఇలా చేస్తే ఖచ్చితంగా తాను డబ్బు కోసమే పెళ్లి చేసుకుందని అనుకుంటారని చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం మహాలక్ష్మి చేసిన వ్యాఖ్యలు, రవీందర్ చేసిన కామెంట్స్ ఫుల్ వైరల్ అవుతున్నాయి. మరి మహాలక్ష్మి రవీందర్తోనైనా కలిసి ఉంటుందా, లేదా గతంలో ఇద్దరినీ మార్చినట్టే ఈయనను కూడా మార్చేస్తుందా అని తమిళనాట చర్చ జరుగుతోంది.